మన ఛానల్‌లోని బెన్ 10 టైమ్‌లైన్ ఎక్స్‌ప్లనేషన్ సిరీస్ చేస్తున్నాను. మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటికి 5 పార్ట్స్ చేశాను. ఆ 5 పార్ట్స్ చూసి ఈ వీడియోని కంటిన్యూషన్‌గా చూస్తే స్టోరీ అనేది మీకు బాగా అర్థమవుతుంది. సో, టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైమ్ బెన్ 10 డిస్ట్రాయ్ ఆల్ ఏలియన్స్ మూవీ లాస్ట్‌లోని డాక్టర్ యానిమో అటాక్ చేసినప్పుడు స్టోరీ అయితే ఆగిద్ది. అక్కడి నుంచే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. డాక్టర్ యానిమో అటాక్ చేసినప్పుడు బెన్ ఫస్ట్ అప్‌గ్రేడ్ ఏలియన్‌గా మారిన దాని తర్వాత ఫీడ్‌బ్యాక్ ఏలియన్ అన్‌లాక్ అవుతుంది. బెన్‌కి ఈ ఏలియన్‌ని ఫస్ట్ ఎలా యూజ్ చేయాలో అర్థం కాకపోయినా ఆ ఫైట్‌లోని ఈ ఏలియన్‌ని బాగా యూజ్ చేయడం అయితే నేర్చుకుంటాడు. ఈ ఏలియన్ యూజ్ చేయడంలోని ఎక్స్‌పర్ట్ అయిపోతాడు. ఆల్సో ఈ ఏలియన్ కూడా బెన్‌కి చాలా బాగా నచ్చేస్తుంది. ఈ ఏలియన్‌కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటాడు. అలా డాక్టర్ యానిమోని ఓడించేసి ఇంక డాక్టర్ యానిమో ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు అని చెప్పి చాలా డేంజర్‌గా ఉన్నాడు అని చెప్పి తనని నల్ వాయిడ్‌లో పాడేస్తారు. లాస్ట్ టైం యాజ్మత్ బేబిక్ ఏలియన్‌గా మారి బెల్వుడ్ సిటీ మొత్తాన్ని కూడా నాశనం చేసి ఉంటాడు కదా! బెల్వుడ్ సిటీని బాగు చేయడం కోసం తనకి తెలిసిన కొన్ని వేల ఏలియన్స్‌ని ఎర్త్ పైకి పంపిస్తాడు. ఆ పంపించిన ఏలియన్స్ ఎర్త్‌ని బాగు చేశారా లేదా అనేది దేవుడెరుగు కానీ బెల్వుడ్ సిటీ కింద అండర్ గ్రౌండ్ తవ్వి ఆ అండర్ గ్రౌండ్‌లోని ఒక ఏలియన్ సిటీని ఏర్పరుచుకొని అక్కడే బతుకుతూ ఉంటాయి. దీని తర్వాత బెన్ వల్ల విశ్వమే నాశనం అయిపోయే ప్రమాదాలు రావడం, బెల్వుడ్ సిటీ మొత్తం కూడా నాశనం అయిపోవడం, ఆమ్లెట్రిక్స్ ఏమో సెల్ఫ్ డిస్ట్రక్షన్‌లోకి వెళ్ళిపోయి యూనివర్స్ మొత్తం కూడా నాశనం అయిపోయే ప్రమాదాలు రావడం వల్ల బెన్‌ని ఎలా అయినా ఆపాలి అని చెప్పి రూటర్స్ టీమ్ అయితే ఫిక్స్ అవుతారు. ఇంతకీ ఈ రూటర్స్ టీమ్ ఎవరు అంటే వీరు నల్ వాయిడ్‌లో ఉంటారు. బ్లమ్మర్స్‌లోని వీళ్ళు హై ర్యాంక్డ్ బ్లమ్మర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఏం చేద్దామనుకున్నా కూడా ఎవరిని అడగాల్సిన పనుండదు. సో వీళ్ళేమనుకుంటారు అంటే బెన్ లాంటి హ్యూమన్ దగ్గర, అది కూడా ఒక 10 ఇయర్స్ అబ్బాయి దగ్గర ఆమ్లెట్రిక్స్ ఉండడం కరెక్ట్ కాదు. ఆమ్లెట్రిక్స్ యూనివర్స్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్. బై మిస్టేక్‌గా తను ఏ ఏలియన్ ఎక్స్‌గా మారి యూనివర్స్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసి పాడేయొచ్చు. సో బెన్‌ని ఎలా అయినా ఆపాలి అని వాళ్ళైతే అనుకుంటారు. సో రూటర్స్ టీమ్‌కి లీడర్ అయిన సెర్వాంటిస్‌కి అల్వాయిడ్ జైలు నుంచి పారిపోతున్న కెవిన్ దొరుకుతాడు. కెవిన్‌ని మళ్ళీ జైల్లో ఏసేద్దాం అనుకుంటారు కానీ కెవిన్‌లో ఉండే పవర్స్ సెర్వాంటిస్‌కి తెలుస్తాయి. కెవిన్‌లో ఉండే పవర్స్ గురించి రీసెర్చ్ చేస్తాడు. అలా రీసెర్చ్ చేసి ఆ కెవిన్‌కి ఉండే పవర్స్‌కి ఆస్మోసియన్ అని చెప్పి పేరు పెడతాడు. ఇదివరకు ఆస్మోసియన్ అనే ప్లానెట్ ఉంది అని చెప్పి ఆ ప్లానెట్‌లో ఉండేవాడే కెవిన్ వాళ్ళ ఫాదర్ అని చెప్పి ఆ కెవిన్ వాళ్ళ ఫాదర్ ఏమో మ్యాక్స్ టెన్నిసన్ తోటి వర్క్ చేశాడు అని చెప్పి కెవిన్‌కి ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేసి తన గతం అంతా మర్చిపోయేలా చేసి కెవిన్ని మ్యానిపులేట్ చేస్తాడు. అలా కెవిన్ని తన ఫుల్ కంట్రోల్‌లోని పెట్టుకుంటాడు. కెవిన్ ఆల్రెడీ బెన్ పైన చాలా పగతోటి ఉంటాడు. ఇంకా షెర్వాంటిస్ బాగా మ్యానిపులేట్ చేసి నువ్వు బెన్ని ఓడిస్తే యూనివర్స్‌ని కాపాడినట్టే, నువ్వు కూడా ఒక బ్లమ్మర్ అవ్వచ్చు అని చెప్పి మాయమాటలు చెప్పి బెన్ పైకి చాలా పగనైతే పెంచేస్తాడు. దాని తర్వాత కెవిన్ పవర్స్ యూజ్ చేసుకొని సెర్వాంటిస్ ఒక కొత్త మిషన్‌ని క్రియేట్ చేశాడు. దాని ద్వారా కొన్ని ఏలియన్ పవర్స్‌ని హ్యూమన్స్‌కి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. సో అలా సెర్వాంటిస్ ఆ మిషన్‌ని యూజ్ చేసుకొని తనకి బెయిన్ స్టోమ్ పవర్స్‌ని అయితే ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. అది మాత్రమే కాకుండా డాక్టర్ సెర్వాంటిస్ కొంతమంది బ్లమ్మర్ కిడ్స్‌ని కిడ్నాప్ చేసి కెవిన్ పవర్స్‌ని యూజ్ చేసుకొని వాళ్ళకు కూడా పవర్స్ అయితే ఇస్తాడు. అలా బెన్‌ని ఓడించడం కోసం అలంగమ్ కిడ్స్ అని చెప్పి ఒక టీమ్‌ని క్రియేట్ చేస్తాడు. ఈ టీంలోని కెవిన్ 11, హ్యానీ అనే ఎక్స్‌ప్లోరేటర్ ఏలియన్, మ్యానీ అనే ఫోర్ ఆర్మ్స్ ఏలియన్, ఎలెన్ అనే హీబ్లాస్ట్ ఏలియన్, ఒళ్ళల్లా ముళ్ళులతో ఉండే పిఎస్ అనే ఇంకొక పర్సన్ ఉంటాడు. ఈ టీంలోకి సైలెంట్‌గా ఆబ్జిత్ కూడా జాయిన్ అయిపోయి ఉంటాడు. అలా డాక్టర్ సెర్వాంటిస్ ఈ టీంకి చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చి బెన్ పైకి అటాక్ చేయడం కోసం మంచిగా రెడీ చేస్తూ ఉంటాడు. అలా ఒకసారి బెన్ పైకి అటాక్ అయితే పంపిస్తాడు. అలా అటాక్‌కి పంపించినప్పుడు ఫస్ట్ ఇలా ప్లాన్ అనేది బాగానే వర్కౌట్ అయ్యి ఉంటుంది. బెన్ని ఆల్మోస్ట్ ఓడించారనే టైంలోని బెన్ హైగా మారి కెవిన్ వైకి అటాక్ చేసినప్పుడు కెవిన్ అదుపు తప్పి ఆమ్లెట్రిక్స్‌ని మళ్ళా అబ్జర్వ్ చేసుకొని మ్యూటేట్ అయిపోతాడు.
అలా అక్కడ తను కంట్రోల్ తప్పిపోయి తన మీదే కాకుండా తన టీం మీద కూడా అటాక్ చేస్తాడు. ఇంకా అందరి పని అయిపోయింది అనే టైంలోని సైలెంట్గా టీంలో దూరిపోయిన ఆబ్జెక్ట్ తన పైకి అటాక్ చేయడం వల్ల తను నార్మల్ అయిపోతాడు. సో అక్కడుండే కిడ్స్ అంతా కూడా కెవిన్ని పట్టుకొని మళ్ళీ నల్వాయిడ్లో ఉన్న షర్వాంటిస్ దగ్గరికి వెళ్ళిపోతారు. మిషన్ ఫెయిల్ అయింది అని అర్థం చేసుకునే షర్వాంటిస్కి చాలా కోపం వస్తుంది. ఈ బెన్ గాడేంటి ఇలా ఉన్నాడు, ఎంతమందిని పంపించినా ఇలా ఓడించేస్తున్నాడేంటి, దిక్కుమాలినదవా అని చెప్పి తిట్టుకొని ఈసారి మళ్ళీ ఇంకొక ప్లాన్ వేయడానికి రెడీ చేస్తాడు. ఈ కెవిన్ ఏమో అంత స్టేబుల్గా లేడు. సో తిన డిఎన్ఏని యూజ్ చేసుకొని ఒక రోబోని, ఒక క్లోన్ని క్రియేట్ చేద్దామని అనుకుంటాడు. ఇంకా దీని తర్వాత ఏ ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా కొన్ని సంవత్సరాలుగా తన ప్లానెట్లోని తన ఫ్యామిలీతోటి రెస్ట్ తీసుకుంటున్న యాస్మత్ ఇంకొక పిచ్చి ప్రయోగం చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. తన ప్లానెట్కి ఎదురుగా ఉన్న ఒక పాడైపోయిన ప్లానెట్ మీదకి వెళ్ళి ఏవో పిచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. దానివల్ల ఆ ప్లానెట్ మళ్ళీ బాగైపోతుంది. ఆ ప్లానెట్ పైన కొన్ని అప్గ్రేడ్ ఏలియన్స్ కూడా పుట్టుకొస్తాయి. అవి పుట్టింది ఆ ప్లానెట్ మీదే కాబట్టి ఆ ప్లానెట్ వాళ్ళకే సొంతం అని చెప్పి గ్యాల్విన్ స్పీసీస్ కూడా ఆ ప్లానెట్ని తీసుకోకుండా వాళ్ళకే ఇచ్చేస్తాయి. ఈ 2 స్పీసీస్ కూడా మంచి నేబర్స్గా కలిసి ఉంటారు. యాస్మత్ వల్లే ఆ అప్గ్రేడ్స్ అన్నీ పుట్టాయి కాబట్టి ఆ అప్గ్రేడ్ ఏలియన్స్ అన్నీ కూడా యాస్మత్ని ఫాదర్గా భావిస్తూ ఉంటాయి. యాస్మత్ కూడా ఆ ప్లానెట్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఆ ప్లానెట్కి గ్యాల్విన్ బి అని చెప్పి పేరు కూడా పెడతాడు. అలా బై మిస్టేక్గా అన్కంప్లీట్ అయిన అప్గ్రేడ్ ఏలియన్ పుట్టుకొస్తుంది. అది నార్మల్ అప్గ్రేడ్ ఏలియన్స్లా కాకుండా దానికి ఏం పవర్స్ లేకుండా అన్కంప్లీట్గా అయితే ఉంటుంది. దీని గురించి యాస్మత్ కూడా తెలుసుకొని దాన్ని బాగు చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అలా దానికి మాల్వేర్ అని పేరు కూడా పెడతాడు. అలా మాల్వేర్ని బాగు చేయడం కోసం యాస్మత్ తిండి తిప్పలు మానేసి ఒక డివైస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే బెన్ ఏమో ఓవర్గా ఆంబ్లెటిక్స్ని యూజ్ చేస్తున్నాడు అని దీనికి సొల్యూషన్ కోసం మ్యాక్స్ టెనిసన్ అపాయింట్మెంట్ తీసుకొని యాస్మత్ దగ్గరికైతే వస్తాడు. ఇంకా అదే టైంలోని యాస్మత్ గురించి వెయిట్ చేసి విసిగిపోయిన మాల్వేర్ ఏలియన్ గ్యాల్వన్ ప్లానెట్ పైకి అటాక్ వస్తాడు. అదే టైంలోని బెన్ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కదా. బెన్ తనని చూసి ఎలా అయినా ఆపాలి అని చెప్పి ఫీడ్బ్యాక్ ఏలియన్గా మారి ఫైట్కి వెళ్తాడు. ఆల్మోస్ట్ ఓడించాడు అనే టైంలోని మళ్ళీ నార్మల్గా మారిపోతాడు. మళ్ళీ 4 ఆర్మ్స్ ఏలియన్గా కూడా మారి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఏం యూస్ కూడా ఉండదు. మాల్వేర్ యాస్మత్ పైకి అటాక్ చేసి తను క్రియేట్ చేస్తున్న అన్కంప్లీట్గా ఉన్న డివైస్ని తీసుకొని తనతో పాటు ఆ మిషన్ని కంప్లీట్ చేయడం కోసం యాస్మత్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్న ఆల్బిడో అనే రీమ్యాటర్ ఏలియన్ని కూడా గ్యాల్వెన్ బి ప్లానెట్ పైకి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా తన్ని ఆపడానికి బెన్ వాళ్ళు కూడా వెళ్తారు. బెన్ హీ బ్లాస్ట్గా క్యానన్ బోల్ట్ ఏలియన్గా మారినా కూడా మాల్వేర్ని ఓడించలేకపోతాడు. అదే టైంలోని ఆల్బిడో అప్గ్రేడ్ చేసిన ఆ డివైస్ని అప్గ్రేడ్ చేసుకొని మాల్వేర్ ఇంకా పవర్ఫుల్గా మారిపోతాడు. ఆమ్లెటిక్స్ని కూడా అబ్జర్వ్ చేసేద్దామని అనుకుంటాడు. అదే టైంలోని బెన్ డైమండ్ హెడ్ ఏలియన్గా మారి తనని డైమండ్స్ తోటి కంప్లీట్గా ఫ్రీజ్ చేసి పడేస్తాడు. కానీ తనని అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్న టైంలోని మాల్వేర్ మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని బెన్ ఆమ్లెట్రిక్స్ని అబ్జర్వ్ చేద్దామని చెప్పి ఎర్త్ పైనున్న బెన్ పైకి చాలాసార్లే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా ఒకసారి అటాక్ చేస్తున్నప్పుడు బెన్తో ఫైట్ చేసి బెన్ ఆమ్లెట్రిక్స్ని అప్గ్రేడ్ చేసుకుందామనే టైంలోని ఆమ్లెట్రిక్స్కి సంబంధించిన బ్లూ ప్రింట్ అయితే దొరుకుతుంది. దాన్ని పట్టుకొని యాస్మత్కి చాలా పెద్ద ఎనిమీ అయిన డాక్టర్ సైకోబోస్ అనే ఒక బ్రెయిన్ స్టోమ్ ఏలియన్ దగ్గరికి వెళ్తాడు. తనేమో యాస్మత్ కంటే నేనే ఇంటెలిజెంట్ అని చెప్పడం కోసం ఆమ్లెట్రిక్స్ కంటే పవర్ఫుల్ ఆమ్లెట్రిక్స్ని క్రియేట్ చేస్తా అని చెప్పి ఆ బ్లూ ప్రింట్ తీసుకొని ఆమ్లెట్రిక్స్ని క్రియేట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. అలాగే ఆ వాచ్ని యూజ్ చేయాలి అంటే పక్కా ఏలియన్ డిఎన్ఏస్ కావాలి కాబట్టి బెంటన్ ఆమ్లెట్రిక్స్లో ఉన్న ఏలియన్స్ గురించి రీసెర్చ్ చేసి ఆ ఏలియన్స్ని ఓడించే ప్రెడిటర్ డిఎన్ఏస్ని కలెక్ట్ చేయడం కోసం ఖైబర్ అనే వేటగాడిని అప్రోచ్ అవుతారు. తిని యూనివర్స్లో ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ హంటర్ అనమాట. సో తిన్ని కూడా టీంలోకి తీసుకుంటాడు.
సో దీని యూనివర్స్లో ఉన్న ఎవ్రీ ప్రెడిటర్కి సంబంధించిన డిఎన్ఏని కలెక్ట్ చేయడం అయితే మొదలు పెడతాడు. అలా దీని తర్వాత యాస్మిత్ బెంటన్ ఆమ్లెట్రిక్స్ని ఒకసారి చెక్ చేస్తున్నప్పుడు ఈ వాచ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగితే బెన్ ఏమో గోస్ట్ ఫ్రీక్ చేసిన రచ్చ గురించి చెప్తాడు. దీని గురించి అర్థం చేసుకున్న యాస్మిత్ ఏమో ఆమ్లెట్రిక్స్కి డిఎన్ఏ సోర్స్ అయిన ప్రైమస్ ప్లానెట్ నుంచి గోస్ట్ ఫ్రీక్ డిఎన్ఏని కంప్లీట్గా రిమూవ్ చేస్తున్నప్పుడు ఆ డిఎన్ఏ నుంచి గోస్ట్ ఫ్రీక్ మళ్ళీ పుడతాడు. వాడు మళ్ళీ వచ్చారా? అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ ఎర్త్కి వస్తాడు. బెల్వుడ్లో ఉన్న ఒక పర్సన్ని పొసెస్ చేసి ఎర్త్ నుంచి తన ప్లానెట్కి పోర్టల్ ఓపెన్ చేసి తనలాంటి చాలా గోస్ట్ ఫ్రీకులతోటి సిటీలో ఉన్న ఎవ్రీ హ్యూమన్ని కూడా పొసెస్ చేయించి తన కంట్రోల్లో పెట్టుకొని ఎర్త్ మొత్తాన్ని కూడా ఆక్రమిద్దామని అనుకుంటాడు. అదే టైంలోని ఈ విషయం బెన్ వాళ్ళకి తెలిసి కూపర్ హెల్ప్ తోటి గోస్ట్ ఫ్రీక్ని ఓడిస్తాడు. అలా ఓడిపోయిన గోస్ట్ ఫ్రీక్ని గ్రాండ్ పా మ్యాక్స్ ఇంకా బ్లమ్మస్ పట్టుకొని సన్ దగ్గరున్న ఒక జైల్లోని బంధిస్తారు. దీని తర్వాత బెన్లోని ఒక రొమాంటిక్ యాంగిల్ బయటకు వచ్చి కాయ్కి కాల్ చేస్తాడు. కానీ కాయ్ ఏమో పిచ్చిగా తిట్టి రిజెక్ట్ చేసేస్తుంది. దీని తర్వాత బెన్ కూడా ఎలీనా అనే అమ్మాయితోటి క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేస్తాడు. తిను కూడా ఒక బ్లమ్మ కిడ్నే. వీళ్ళ ఫాదర్ ఏమో మ్యాక్స్ తాత దగ్గరే ట్రైన్ అయి ఉంటాడు. కానీ ఒక ఏలియన్ టెక్నాలజీకి సంబంధించిన చిప్స్ పైన వీళ్ళ ఫాదర్ సీక్రెట్గా రీసెర్చ్ చేస్తున్నాడు అని చెప్పి బ్లమ్మర్స్కి తెలుస్తుంది. తను ఏదో మిస్టేక్ చేస్తున్నాడు అని చెప్పి తన పైన చాలా నిందలే పడతాయి. ఇవన్నీ బరాయించలేక బ్లమ్మర్ ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి బెల్వుడ్ సిటీని వదిలి ఎవరికీ తెలియకుండా దూరంగా వెళ్ళిపోతాడు. దానివల్ల బెన్కి ఎలీనాకి మధ్య ఉండే రిలేషన్ కూడా కట్ అయిపోతుంది. దీని తర్వాత హైబ్రిడ్స్ ప్లానెట్లోని హైబ్రిడ్స్కి ఏదో తెలియని వ్యాధి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చచ్చిపోతూ ఉంటారు. ఇదే కొనసాగితే హైబ్రిడ్స్ అంతా కూడా చచ్చిపోతారు. ఈ హైబ్రిడ్స్ ఏమనుకుంటారు అంటే యూనివర్స్లోని బెస్ట్ స్పీసీస్ అంటే వీళ్ళదే, వీళ్ళ తర్వాతే ఎవరైనా, హైబ్రిడ్స్ కంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు, హైబ్రిడ్స్ తప్ప మిగతా ఏలియన్స్ అన్నీ కూడా చాలా హీనమైనవి, నీచమైనవి, వీళ్ళకన్నా ముందు మేం చచ్చిపోవడం ఏంటి, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మేం చచ్చిపోవాలి అని చెప్పి యూనివర్స్లో ఉన్న ఎవ్రీ ఏలియన్ని కూడా లేపేద్దామని చెప్పి ప్లాన్ చేస్తారు. సో వీళ్ళు ఎవ్రీ ప్లానెట్ పైన ఇంకర్షన్ని మొదలు పెడతారు. ఇంతకీ వీళ్ళకుండే ప్లాన్ ఏంటి అంటే ఎవ్రీ ప్లానెట్ మీదకి వెళ్ళి హైబ్రిడ్స్ వాళ్ళ దగ్గర స్లేవ్స్గా ఉండే డిఎన్ ఏలియన్స్ తోటి అక్కడుండే పీపుల్స్ని సగం కంట్రోల్ చేసి వాళ్ళ ఆర్మీలోని వాళ్ళని కూడా చేర్చుకొని కంప్లీట్గా ఆ ప్లానెట్ని ఆక్రమించేసి ఆ ప్లానెట్ని డిస్ట్రాయ్ చేసి పడేస్తూ ఉంటారు. అలా హైబ్రిడ్స్ చాలా ప్లానెట్స్ మీదకి వెళ్ళి ఆ ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేసి ఉంటారు. అలా నెక్స్ట్ ప్లానెట్గా ఎర్త్ మీదకి వస్తారు. ఇంకా మన హీరో గారు బెన్ ఏమో ఏలియన్స్ కంటే అమ్మాయిలే విచిత్రంగా ఉన్నారు అని చెప్పి అమ్మాయిల్ని ప్రేమించకుండా ఫీడ్బ్యాక్ ఏలియన్ని లవ్ చేస్తూ ఉంటాడు. ఫీడ్బ్యాక్ ఏలియన్కి బాగా ఎడిట్ అయిపోతూ ఉంటాడు. ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంకి సంబంధించిన ఏలియన్గా మారకుండా ఫీడ్బ్యాక్ ఏలియన్నే యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గమనించిన వెన్ ఇంకా తాతయ్య బెన్కి చెప్పినా కూడా బెన్ అస్సలు విండు, ఫీడ్బ్యాక్ ఏలియన్నే యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన యాస్మిత్ బెన్ దగ్గరికి వచ్చి అలా ఆమ్లెట్రిక్స్ని ఓన్లీ ఫీడ్బ్యాక్ ఏలియన్ గురించే యూజ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు అదర్ ఏలియన్స్ని యూజ్ చేసే కెపాసిటీని కూడా కోల్పోతావు, అలా చెయ్యకు బెన్ అని చెప్పినా కూడా బెన్ అస్సలు విండు. అప్పుడే యాస్మిత్ని ఫాలో చేసుకుంటూ మాల్వేర్ వస్తాడు. బెన్ పైకి అటాక్ చేస్తాడు. ఆల్రెడీ బెన్ డైమండ్ హెడ్ తోటి మాల్వేర్ని ఓడించడం వల్ల గ్వెన్ కూడా డైమండ్ హెడ్గా మారమని బెన్కి చెప్పినా కూడా బెన్ అవేవి పట్టించుకోకుండా ఫీడ్బ్యాక్ ఏలియన్గాని మారి తనతోటి ఫైట్ చేస్తాడు. ఇంకా మాల్వేర్కి తిక్కరేగి ఫీడ్బ్యాక్ ఏలియన్ని ఓడించి ఆమ్లెట్రిక్స్ని అబ్జర్వ్ చేసుకుందామనే ప్రాసెస్లోని ఫీడ్బ్యాక్ ఏలియన్ని ఆమ్లెట్రిక్స్ నుంచి డివైడ్ చేసి దాన్ని చంపేసి దాన్ని దారుణంగా అబ్జర్వ్ చేసుకుంటాడు. ఆమ్లెట్రిక్స్ని కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఫీడ్బ్యాక్ ఏలియన్ చచ్చిపోవడం చూసి బెన్ చాలా బాధపడి ఆమ్లెట్రిక్స్ తోటి మాల్వేర్ని ఓవర్లోడ్ చేస్తాడు.
అలా ఓవర్లోడ్ చేయడం వల్ల మాల్వేర్ అక్కడికక్కడే పేలిపోతాడు. బెన్ ఏమో మాల్వేర్ చచ్చిపోయాడు అని అనుకుంటాడు, కానీ మాల్వేర్ ఇంకా బతికే ఉంటాడు. అక్కడి నుంచి తప్పించుకొని డాక్టర్ సైకోబోస్ దగ్గరికి వెళ్తాడు. జరిగిందంతా తెలుసుకున్న డాక్టర్ సైకోబోస్ ఖైబర్ తన వేటని కంప్లీట్ చేసిందాకా కొంచెం షుగర్ ఆపుకోరా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. మాల్వేర్ ఆమ్లెట్రిక్స్ని ఓవర్లోడ్ చేయడం వల్ల ఆమ్లెట్రిక్స్ని యాజ్మత్ ఎలాగో ఒకలా బాగు చేస్తాడు, కానీ బెన్కి ఫేవరెట్ ఏలియన్ అయిన ఫీడ్బ్యాక్ ఏలియన్ని మళ్ళీ యాడ్ చేయలేకపోతాడు. బెన్ యాజ్మత్ని ఎంతగానో బతిమలాడతాడు, కానీ యాజ్మత్ ఏమో ఆమ్లెట్రిక్స్లోంచి ఒక డిఎన్ఏని తొలగిస్తే మళ్ళీ యాడ్ చేయడం ఇంపాసిబుల్ బెన్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ బాధలో బెన్ ఆమ్లెట్రిక్స్ని యూజ్ చేయడం మానేస్తాడు. కొన్ని రోజులకి ఆమ్లెట్రిక్స్ని తీసేసి మూవ్ ఆన్ అయ్యి నార్మల్ లైఫ్ని, స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే నల్వాయిడ్లో ఉన్న రూటస్ ఏమో కెవిన్ని యూజ్ చేసుకొని మరికొంతమంది కిడ్స్ని క్రియేట్ చేస్తాడు. అలాగే తన డిఎన్ఏని తీసుకొని ఒక క్లోన్ని క్రియేట్ చేస్తాడు. ఆ క్లోనే యాగ్రిగోర్. సర్వాంటిస్ యాగ్రిగోర్ని చాలా పర్ఫెక్ట్గా, చాలా పవర్ఫుల్గా క్రియేట్ చేస్తాడు. అదే టైంలోని సర్వాంటిస్కి బెన్ ఆమ్లెట్రిక్స్ని యూజ్ చేయట్లేదు అని చెప్పి తెలుస్తుంది. సో ఈ మిషన్ అంతా కూడా వేస్ట్ అని చెప్పి కెవిన్ని అలాంగ్ కిడ్స్ని కూడా ఎర్త్ పైకి వాళ్ళ ప్లేసుల్లోని వదిలేసి యాగ్రిగోర్ని కూడా నల్వాయిడ్లో వదిలేసి ఈ మిషన్ని క్యాన్సిల్ చేసేస్తారు. వదిలేసే ముందు వాళ్ళ మెమోరీస్ అన్నిటినీ కూడా ఎరేజ్ చేసేస్తారు. అందువల్ల ఈ ఈవెంట్స్ జరిగినట్టు వాళ్ళకి అస్సలు గుర్తుండదు. అలా రూటర్స్ దగ్గర నుంచి ఫ్రీ అయిన వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా బతుకుతూ ఉంటారు. అలా కెవిన్ ఇంకా ఆబ్జెక్ట్ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అలా ఒకసారి వాళ్ళు ఫోరామ్స్కి సంబంధించిన ఒక ప్లానెట్కి వెళ్ళినప్పుడు ఆ ప్లానెట్లో ఉన్న ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి కట్టంగా ఒక డివైస్ని తీసుకుంటారు. అలా వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఇచ్చి వాళ్ళిద్దరూ కూడా ఎర్త్ మైకి పారిపోయి వచ్చేస్తారు. అలా కెవిన్ ఏమో వెపన్స్ డీలర్గా మారి డిఎన్ఏస్కి, ఫార్మర్ నైట్స్కి వెపన్స్ని అమ్ముతూ ఉంటాడు. ఆ టైంలోనే సీక్రెట్ సాటర్డే అనే టీంకి సంబంధించిన స్టోరీ అయితే కంటిన్యూ అవుతుంది. వీళ్ళ గురించి మీకు తెలియకపోవచ్చేమో, కానీ బెంటెన్ యూనివర్స్లోనే వీళ్ళ స్టోరీ కూడా జరుగుతూ ఉంటుంది. వీళ్ళపైన ఒక సపరేట్ టీవీ షోనే వచ్చింది. వీళ్ళు బెంటెన్ యూనివర్స్లో ఉన్న కొన్ని క్రియేచర్స్ని వేటాడుతూ కనిపిస్తారు. అండ్ వీళ్ళు కూడా బ్లమ్మర్స్ కిందే వర్క్ చేస్తారు. ఒక విధంగా వీళ్ళని బ్లమ్మర్స్ అని కూడా చెప్పచ్చు. అలా 2010లోకి స్టోరీ వస్తుంది. బెన్ లేకపోవడం ఏలియన్స్ క్రైమ్ రేట్ అనేది బాగా పెరిగిపోయి ఉంటుంది. బెల్వుడ్ అండర్ గ్రౌండ్లో ఉన్న సిటీ నుంచి చాలా ఏలియన్స్ కూడా సిటీ పైకి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే డిఎన్ ఏలియన్స్ కూడా లెవెల్ 5 టెక్నాలజీని యూజ్ చేసి గందరగోళం క్రియేట్ చేస్తూ ఉంటారు. దీని గురించి తెలుసుకున్న మ్యాక్స్ తాతేమో ఎక్కువ బ్లమ్మర్స్ని ఎర్త్ పైకి రప్పిస్తూ ఉంటాడు. అలా ఈ డిఎన్ ఏలియన్స్ గురించి తెలుసుకుంటూ ఈ డిఎన్ ఏలియన్స్ మిషన్స్ని పాడు చేస్తూ ఉంటాడు. అలా ఒక మిషన్లోని మ్యాక్స్ తాత గురించి డిఎన్ ఏలియన్స్కి, హైబ్రిడ్ ఏలియన్స్కి చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. మ్యాక్స్ తాత పైకి అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకే మ్యాక్స్ తాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఈ డిఎన్ ఏలియన్స్ గురించి తెలుసుకుందామని ఫిక్స్ అవుతాడు. అలాగే బెన్ ఇంకా ఆమ్లెట్రిక్స్ని యూజ్ చేసే పరిస్థితి వచ్చింది అని ఫిక్స్ అయ్యి వెళ్ళే ముందు బెన్కి ఒక సీక్రెట్ మెసేజ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా బెన్ ఏమో కొన్ని సంవత్సరాలుగా సూపర్ హీరో లైఫ్ని పక్కన పెట్టి కామన్ లైఫ్ని, స్కూల్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే బెన్కి జూలీ కూడా పరిచయం అవుతుంది. అలా బెన్ ఒక గేమ్లో గెలిచిన మెటల్ని చూపించడం కోసం మ్యాక్స్ తాత దగ్గరికి వెళ్తాడు. కానీ మ్యాక్స్ తాత అక్కడ ఉండడు. కానీ మ్యాక్స్ తాత పెట్టిన సీక్రెట్ మెసేజ్ని తను చూస్తాడు. అది చూసిన తర్వాత బెన్కి అర్థమవుతుంది, ఇప్పుడు బెన్ కాదు బెంటెన్ రిటర్న్ అవ్వాల్సిన సమయం వచ్చింది అని. ఇది హీరో టైం. సో ఇప్పటి నుంచి బెంటెన్ అసలు ఆట మొదలు కాబోతుంది. అప్కమింగ్ పార్ట్స్ అయితే ఫుల్ గూస్బంప్ మెటీరియల్స్తో ఉంటాయి. సో ఆ వీడియోస్ ఫాస్ట్గా కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి కామెంట్స్లోని పార్ట్ 7 అని చెప్పి కామెంట్ చేయండి. నేను చాలా ఫాస్ట్గా చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.